గుల్జార్ హౌస్లో ప్రమాదం జరిగిన ప్రాంతం దగ్గర ఉన్నాం. 17 మంది మన వెనకాల ఏదైతే కనిపిస్తుందో ఆ ఎంట్రన్స్ నుంచి బయటకు రావడం కష్టంగా మారి ప్రాణాలు కోల్పోయారు. ఒకసారి మనం ఎంట్రన్స్ దగ్గర చూస్తే ఎవరిని కూడా పోలీసులు లోపలికి వెళ్ళనివ్వడం లేదు. ఇంకా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇది నిజంగా ప్రమాదమా లేదంటే కావాలని ఎవరైనా చేశారా, ప్రమాదం జరిగితే ఎలా జరిగింది అనే విషయాలు పూర్తి స్థాయిలో విచారించబోతున్నారు. గుల్జార్ హౌస్లో ప్రమాదం జరిగిన మోదీ పెరల్స్ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని పోలీసుల కంట్రోల్లోకి తీసుకున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తం 17 మృతదేహాలు కూడా ఆయా ప్రాంతాలకి తరలించారు. ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరిగింది. పోస్ట్ మార్టం అంతా కూడా పూర్తయింది. ఇదిలా ఉంటే మొత్తానికి ఈరోజు జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ఇటు రాజకీయ నాయకుల దగ్గర నుంచి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంటే ఈ ప్రమాదానికి సంబంధించి ఏదైతే ముఖ్యంగా ఇప్పటివరకు మేము దాదాపు 125 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నారు ఈ ఫ్యామిలీ అంతా కూడా. వీళ్ళు కేవలం ఆ లోపలికి వెళ్ళి తలుపు వేసుకోవడం వల్ల ఇలా జరిగింది, లోపల మంటలు రావడం వల్ల ఇలా జరిగింది. కాబట్టి ముందుగా వాళ్ళు కొంత ఆ భయంతో మంటలు రావడం వల్ల తలుపులు వేసుకున్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా లోపల మంటల్లో కాలడం కానీ తీవ్ర గాయాలు అవ్వడం కానీ జరిగిందని చెప్పి కూడా అక్బరుద్దీన్ ఓవైసీ చెప్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం సైడ్ నుంచి మేము వెంటనే స్పందించాము, వాళ్ళని దాదాపు రక్షించే ప్రయత్నం చేశాము, కానీ కాపాడలేని పరిస్థితి కనిపించింది. ఫైర్ ఇంజిన్లు వెంటనే స్పందించాయి. ఘటన జరిగిన వెంటనే దాదాపు 11 ఫైర్ ఇంజిన్లు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయని చెప్పి కూడా ఇటు అధికార పార్టీ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది, మంత్రులు చెప్తున్నారు. ఇలా మరోపక్క చూస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ సమయంలో అగ్నిమాపక సిబ్బంది కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి, అంతలా భారీగా పొగలు అనేవి బయటికి రావడంతో వారికి అవసరమైన పరికరాలు లేక లోపలికి వెళ్ళలేని పరిస్థితి, దాంతో చాలా సమయం పట్టింది. అందువల్ల వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విధంగా చూస్తే రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ప్రమాదం అని చెప్పి కూడా ప్రాథమికంగా ఒక నిర్ధారణకైతే ప్రభుత్వం వచ్చింది, కానీ విచారణ చేయాల్సి ఉంది. విచారణలో ఇది ప్రమాదమా లేదంటే ఎవరైనా చేశారా, ఒకవేళ ప్రమాదం జరిగితే ఎలా జరిగిందనేది కూడా తేలాల్సి ఉంది. మొత్తానికైతే చూస్తున్నాం ఇదేమాత్రం కూడా నివాస యోగ్యం కానీ ఈ ప్రాంతంలో దాదాపు 125 సంవత్సరాల నుంచి ఇక్కడే వాళ్ళు కుటుంబంగా మొత్తం ఉండటం జరుగుతుంది. కిందంతా కూడా వ్యాపారం జరుగుతుంటే పైనంతా కూడా ఫ్యామిలీ నివసిస్తుంది. ఇలా ఓల్డ్ సిటీలో ఇదొక అతి భారీ ప్రమాదంగా మనం చెప్పవచ్చు. ఈరోజు దీంతోపాటు మేడ్చల్ పరిధిలో కూడా మరొక అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు అక్కడి నుంచి ఫ్యామిలీని అయితే రక్షించడం జరిగింది, వెంటనే ఫైర్ టీమ్ స్పందించి. ఇలా హైదరాబాద్ నగరంలో ఇలాంటి కమర్షియల్ ఏదైతే కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇప్పటికీ కూడా భద్రతా ప్రమాణాలు ఎక్కడ కూడా పాటించడం లేదు. ఒకవేళ ప్రమాదం జరిగితే వాళ్ళని రక్షించడానికి ఏమాత్రం కూడా అవకాశాలు లేని పరిస్థితి కనిపిస్తోంది. చూస్తున్నాం ఈరోజు జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఏకంగా 8 మంది చిన్నారులు ఉన్నారు. వీళ్ళ సమ్మర్ వెకేషన్స్ కావడంతో బంధువుల ఇంటికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఊహించని విధంగా ఈ ప్రమాదం జరగడం, అందులో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మొత్తానికి ఈరోజు జరిగిన ప్రమాదంలో ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని చెప్పి కూడా ఒక పక్క బాధితుల తరపు నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాధితులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, కనీసం ఆ సమయంలో మా బంధువులను రక్షించుకోవడానికి అంబులెన్స్లో ఎవరైతే చావు బతుకుల మధ్య ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే కనీసం అంబులెన్స్లో ఆక్సిజన్ మాస్క్ కూడా లేదంటూ కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ మృతుల బంధువులు నిలదీయడం జరిగింది, ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇలా ఈరోజు జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదంలో ప్రభుత్వం పైన అనేక విమర్శలు వచ్చాయి. ఒకటి, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించలేదనే ఆరోపణలు వచ్చాయి. వాళ్ళు లోపలికి వెళ్ళడానికి కనీసం ప్రమాదం జరిగిన వెంటనే అవసరమైన పరికరాలు లేక వాళ్ళు ఆ పొగని తట్టుకోలేక ఫైర్ సిబ్బంది వెనక్కి రావడం కొంత ఆలస్యం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోపక్క చూస్తే ఏదైతే ఆ మృతులు అంతమంది ప్రమాదం జరిగినప్పుడు ఆ మృతులను రక్షించుకోవడానికి అంబులెన్స్లో తీసుకెళ్లే ప్రయత్నం చేసినా అక్కడ కనీసం అంబులెన్స్లో కనీస సౌకర్యాలు, ఆక్సిజన్ మాస్క్ లాంటివి కూడా లేకపోవడం వల్లే మేము మా బంధువుల్ని, కుటుంబ సభ్యుల్ని కోల్పోయామనే ఆవేదన, ఆగ్రహం అయితే వ్యక్తం అవుతుంది. శేషు, ఏబీపీ దేశం, హైదరాబాద్.